బిఏ సివిల్ ఇంజనీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు సిల్స్, లింటల్స్ అండ్ సన్సెట్స్. ఇది టెర్మినాలజీ మాత్రమే. సో ఇక్కడ చూసినట్లయితే సిల్స్ అంటే ఏంటి? సో ద హారిజాంటల్ సర్ఫేస్ ఆఫ్ ద వాల్ అట్ ద బాటమ్ లెవెల్ ఆఫ్ ద విండో ఫ్రేమ్ ఈస్ కాల్డ్ సిల్ ఆఫ్ ఏ విండో. అంటే మనకి సో ఈ విధంగా ఒక డోర్, ఒక విండో ఉన్నాయి అనుకోండి. సో ద హారిజాంటల్ సర్ఫేస్ పోర్షన్ ఆఫ్ ద వాల్, ఇక్కడ ఈ బాటమ్ పోర్షన్ లో మనకి ఇక్కడ ఉన్న వాల్ ఉంటుంది కదా, బాటమ్ పోర్షన్ ఆఫ్ ద విండో, విండో యొక్క బాటమ్ పోర్షన్ అంటే ఇది కదా. సో ఈ పోర్షన్ దగ్గర మనకి ఉన్న వాల్ ఏదైతే ఉందో ఆ లెవెల్, ఆ వాల్ యొక్క బాటమ్ లేదా ఆ విండో యొక్క బాటమ్ లెవెల్ ని దీన్ని ఏమంటారంటే సిల్ లెవెల్ అని చెప్పి అంటారు అనమాట. ఓకే, so it is nothing but the bottom portion of the wall, let the horizontal surface of the wall at the bottom level of the window frame is called sill of a window. Next lintel వచ్చేసరికి ఏంటి? What is this lintel? So it is the horizontal structural member which was provided to support the weight of the wall above the opening of the door. lintel beams అని చెప్పి అంటాం. ఈ ఓపెనింగ్ ఉంది కదా, ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ మీద మనకి వాల్ లోడ్ ని బేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఒక కాంక్రీట్ బీమ్ లాంటిది, ఒక చిన్న మినీ బీమ్ లాంటిది మనం ఇలాగా ప్రొవైడ్ చేస్తాం ఈ పోర్షన్ లో. సో దాన్ని ఏమంటారంటే లింటెల్ బీమ్స్ అని చెప్పి అంటారు, లింటెల్ బీమ్స్. ఓకే, ద స్ట్రక్చరల్ మెంబర్ ప్రొవైడెడ్ టు సపోర్ట్ ద వెయిట్ ఆఫ్ ద వాల్ అబౌవ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద డోర్ ఆర్ విండో. అదే విధంగా విండో మీద కూడా ప్రొవైడ్ చేస్తాం. విండో ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ పైన, అంటే ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక లోడ్ వస్తుంది కదా, ఈ పైన బ్రిక్ వర్క్ ఉంటుంది కదా, ఆ లోడ్ ని బేర్ చేయడం కోసం మనం ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో సన్షేడ్ ఆర్ జనరల్లీ కంబైన్డ్ విత్ లింటెల్స్ తో కంబైన్ అయ్యి ఉంటాయి సన్షేడ్స్ అనేవి. ప్రొవైడెడ్ ఆన్ డోర్స్ అండ్ విండోస్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ వాల్. అంటే మనకి బిల్డింగ్ ఎక్స్టీరియర్ సైడ్, అంటే మనకి అవుటర్ సైడ్ మనం తీసుకున్నట్లయితే ఇది డోర్ అనుకోండి. సో ఈ డోర్ పైన మనం ఇక్కడ బీమ్ వేసాం, అది లింటెల్ బీమ్, ఎల్బి అని చెప్పి రాసాం. సో ఈ లింటెల్ బీమ్ కి కనెక్షన్ గా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా సన్షేడ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సన్షేడ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వాటర్ ఎక్స్టీరియర్ సర్ఫేస్, అవుటర్ సైడ్స్ లో మనం ఈ సన్షేడ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే రెయిన్ఫాల్ అది హెవీ ఉన్నప్పుడు వాటర్ అన్నది లోపలికి వచ్చేయకుండా ఉండడానికి మెయిన్ గా ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి మెయిన్ గా. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ నెసెసిటీ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ దీస్ సిల్స్, లింటెల్స్ అండ్ సన్షేడ్స్ చూసినట్లయితే, సో మెయిన్ గా ఈ సిల్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఏంటి, సిల్ ప్రొటెక్ట్స్ ద టాప్ ఆఫ్ ద వాల్ ఫ్రమ్ వేర్ అండ్ టేర్. సో ఈ వాల్ సర్ఫేస్, ఈ వాల్ ఏదైతే ఉంటుందో ఈ వాల్స్ ఈ ప్రొటెక్ట్స్ ద వాల్ ఫ్రమ్ వేర్ అండ్ టేర్. అంటే అవి ఎక్కువ ఎక్స్పోజ్ అవి పాడైపోకుండా ఉండడానికి మనకి ఇవి ఈ సిల్స్ అన్నవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ లింటెల్స్ ఆర్ ప్లేస్డ్ ఓవర్ ద డోర్స్ అండ్ విండోస్ టు సపోర్ట్ ద వెయిట్ ఆఫ్ ద వాల్. వెయిట్ గురించి చెప్పాం కదా, ఇక్కడ వచ్చే వెయిట్ డబ్ల్యూ ఏదైతే ఉంటుందో ఆ వెయిట్ ని బేర్ చేయడం కోసం, అంటే విండో ఫ్రేమ్ మీద కానీ డోర్ ఫ్రేమ్ మీద కానీ పడిపోకుండా ఉండడం కోసం, ఆ లోడ్ అంతా కూడా విండో ఫ్రేమ్ మీద డోర్ ఫ్రేమ్ మీద పడకుండా ఉండడం కోసం మనం ఈ లింటెల్ బీమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సన్షేడ్స్ వచ్చేసరికి వెదరింగ్ ఏజెంట్స్ వచ్చే సన్, రెయిన్ అండ్ ఫ్రోస్ట్. అంటే సన్ మెయిన్ గా ఎండ అది తగలకుండా, అలాగే రెయిన్ అది హెవీగా ఉన్నప్పుడు వాటర్ అనేది లోపలికి వచ్చేయకుండా ఉండడానికి మనం మెయిన్ గా ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫైనల్ వన్ రూఫింగ్.
రూఫ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్, టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎన్క్లోజ్ ద స్ట్రక్చర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ వర్క్ టు గివ్ ప్రొటెక్షన్ టు బిల్డ్ ఎగ్నెస్ట్ రెయిన్ అండ్ అదర్ వెదరింగ్ కండిషన్స్. ఓకే, మనకి ఇక్కడ బిల్డింగ్ యొక్క టాప్ మోస్ట్ పోర్షన్ లో మనం బిల్డింగ్ కంప్లీట్ గా క్లోజ్ చేయడానికి ఎన్క్లోజ్ ద స్ట్రక్చర్, ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ ఎన్క్లోజ్ ద స్ట్రక్చర్ ని కంప్లీట్ గా ఇది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రూఫ్ ఎప్పుడైతే లే చేసామో ద స్ట్రక్చర్ విల్ బి క్లోజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ టు గివ్ ప్రొటెక్షన్ టు బిల్డింగ్. సో ఏ విధంగా మనం ఈ రూఫ్ అన్నది లే చేస్తాం, మీరు టాచ్డ్ రూఫ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో ఈ టాచ్డ్ రూఫ్ లే చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ సరౌండింగ్స్ మనకి ఇక్కడ సన్షైడ్ అవి ఉండవు కాబట్టి ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు కూడా మనం రూఫ్ అన్నది లే చేయడం అన్నది జరుగుతుంది. అంటే కంప్లీట్ గా సరౌండింగ్స్ చుట్టూ ఉన్న మన ఈ బేస్మెంట్ ఏదైతే ఉందో అయితే చుట్టూ ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో అది కూడా ప్రొటెక్ట్ అయ్యే విధంగా మనం రూఫ్ అన్నది లే చేయడం జరుగుతుంది. అదే విధంగా బిల్డింగ్ కూడా అంతే కదా. సో మనం బిల్డింగ్ ఏదైతే లే చేస్తున్నామో ఇది బేస్మెంట్ అనుకుంటే, ఇది మన బిల్డింగ్ అనుకుంటే మనకి బేస్మెంట్ ఎంత పోర్షన్ ఉందో అంత పోర్షన్ మనం రూఫ్ అన్నది లే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రూఫ్ లే చేయడం వల్ల మనకి ఏంటంటే వెదరింగ్ ఎఫెక్ట్స్ నుంచి మనం స్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెయిన్ గా ఈ రూఫ్ అన్నది యూజ్ అవుతుంది. అలాగే ఎన్క్లోజ్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ స్ట్రక్చర్. అలాగే కమింగ్ టు ఫ్లోరింగ్ కనుక చూసినట్లయితే ఫ్లోర్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద హారిజాంటల్ లెవెల్ సర్ఫేస్ ఆర్ హారిజాంటల్ సర్ఫేస్. సో ఈ హారిజాంటల్ సర్ఫేస్ దేనికి, టు ప్రొవైడ్ ఏ బేస్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ ద ఆక్యుమెంట్స్ అండ్ ప్లేసింగ్ ద ఫర్నిచర్, మెషినరీ అండ్ అదర్ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్. సో మనం ఏదైనా మన హౌస్ హోల్డ్ మెషినరీ, హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్ లేదా ఫర్నిచర్ ఇవన్నీ మనం ప్లేస్ చేసుకోవడానికి మన మూవ్మెంట్, మన ఈ ఆక్యుపెంట్స్ యొక్క ఫ్రీ మూవ్మెంట్ కోసం ఒక హారిజాంటల్ లెవెల్డ్ సర్ఫేస్ కింద చేయడాన్ని మన ఇంటీరియర్ సర్ఫేస్ ని ఒక హారిజాంటల్ లెవెల్డ్ గ్రౌండ్ సర్ఫేస్ కింద చేయడాన్ని ఫ్లోరింగ్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే డివైడ్ ద బిల్డింగ్ వర్టికల్లీ ఇంటూ డిఫరెంట్ లెవెల్స్. అంటే ఫ్లోర్స్ అన్నవి మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇలా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇది ఒక ఫ్లోర్ అని చెప్పి చూపించాను. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ జిఎఫ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క లెవెల్ కదా. సో బిల్డింగ్స్ ని వర్టికల్ గా డిఫరెంట్ లెవెల్స్ కింద డివైడ్ చేయాలన్నప్పుడు కూడా ఈ ఫ్లోరింగ్స్ బేస్డ్ గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇట్ మీన్స్ ఫర్ సపోర్టింగ్ ద డెడ్ అండ్ లైవ్ లోడ్స్ అప్లైడ్ ఆన్ ఇట్. సో మనకి ఈ ఫ్లోరింగ్ అన్నది ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈ ఫ్లోరింగ్ మీద మనం ప్రొవైడ్ చేసే ఎక్విప్మెంట్, మన మెషినరీ కానీ లేకపోతే మన హౌస్ హోల్డ్ మెషినరీ కానీ లేదంటే మన హౌస్ హోల్డ్ ఫర్నిచర్ కానీ మనం ఏదైతే ప్లేస్ చేస్తామో అదంతా కూడా ఆ లోడ్స్ అంతా కూడా గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. సో దానికి కూడా మనకి ఇది ఒక సపోర్టింగ్ సర్ఫేస్ కింద యాక్ట్ చేస్తామన్నమాట. టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ కాల్డ్ రూఫ్. అంటే ఇప్పుడు ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ తీసుకున్నప్పుడు ఇది ఫ్లోర్, ఇది ఫ్లోర్, ఇది ఫ్లోర్, కానీ ఇది ఏమవుతుంది, ఈ టాప్ మోస్ట్ ఫ్లోర్ ఇది కూడా ఫ్లోరే, కానీ ఇది ఏమవుతుంది, రూఫ్ అవుతుంది అనమాట. టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ కాల్డ్ రూఫ్. ఇది రూఫ్ అవుతుంది, మిగతావన్నీ కూడా ఫ్లోర్స్ అవుతాయి. అంతే తప్ప ప్రతిదీ ఒక్కొక్క ఫ్లోర్ కాదు. ఓకే, సో గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పాం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫైనల్ వన్ పైన వేసింది రూఫ్, అది ఫ్లోర్ అవుతుంది మళ్ళీ. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ అండ్ స్టేర్ కేస్. సో ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ కి మనకి లెవెల్స్ అని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ స్టేర్ కేస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ దట్ ఈస్ ప్రొవైడెడ్ టు అఫోర్డ్ మీన్స్ ఆఫ్ అసెండింగ్ అండ్ డిసెండ్. అసెండ్ అండ్ డిసెండ్ అంటే పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి. ఓకే, బిట్వీన్ ద ఫ్లోర్స్ అండ్ ల్యాండింగ్స్. మనకి ఇక్కడ కూడా చెప్పుకున్నాం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అని చెప్పుకున్నాం కదా. సో థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కి అంటే
హయ్యర్ ఫ్లోర్ నుంచి లోవర్ ఫ్లోర్కి కిందకి రావడానికి, అలాగే పైకి వెళ్ళడానికి హయ్యర్ ఫ్లోర్స్ అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే ఆ అసెంట్ అండ్ డిసెండింగ్ ఆ 2 ఫ్లోర్ల మధ్యన ఆ మీన్స్ ఆఫ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం కోసం సిరీస్ ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ దట్ వర్ లేడ్, దట్ ఈస్ వాట్ వి కాల్ స్టేర్ కేస్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ వేరియస్ ఫ్లోర్స్, ఫ్లోర్ టు ఫ్లోర్ మనకి పాసేజ్ అనేది ప్రొవైడ్ చేయడానికి, ఫ్లోర్ టు ఫ్లోర్ పాసేజ్ అనేది ప్రొవైడ్ చేయడానికి స్టేర్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే స్టేర్స్ ప్రొవైడ్ ద మీన్స్ ఆఫ్ ఎస్కేప్ ఫ్రమ్ ద అప్పర్ ఫ్లోర్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ 5. సో స్టేర్స్ వల్ల మనకున్న అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అది మనకి ఒక ఎస్కేప్ వే కింద యాక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇవి తీసుకున్నట్లయితే ఈవెన్ దో దే ఆర్ ప్రొవైడింగ్ ఎస్కలేటర్స్ ఫర్ క్లైంబింగ్ ఇన్ టు హయ్యర్ లెవెల్స్ ఆర్ లిఫ్ట్స్ అవి ప్రొవైడ్ చేసినా సరే ఒక సైడ్ దే విల్ ప్రొవైడ్ డెఫినెట్లీ స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎగ్జిట్ వేస్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ అవి జరిగినప్పుడు మనకి ఇవి డెఫినెట్లీ దే ఆర్ హెల్ప్ఫుల్ అండ్ ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి రషింగ్ అవుట్. సో అలాంటి కేసెస్లో ఇవన్నీ ఫెయిల్ అవుతాయి. ఏంటి, లిఫ్ట్లు ఫెయిల్ అవుతాయి, ఎస్కలేటర్లు ఫెయిల్ అవుతాయి, బట్ స్టేర్స్ వోంట్ ఫెయిల్, దే విల్ బి లాస్టింగ్ సో దట్ దే కెన్ బి ఈజీలీ ఎస్కేప్డ్ అవుట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్. ఓకే, అది స్టేర్స్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఫినిషింగ్స్లో వచ్చేసరికి మనకి ఏమున్నాయి ఫినిషింగ్స్లో, ఫినిషెస్లోకి వచ్చేసరికి మనకి మెయిన్గా ప్లాస్టరింగ్, పాయింటింగ్, నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే పెయింటింగ్స్. సో ఈ 3 మెయిన్గా ఉన్నాయి, ప్లాస్టరింగ్, పెయింటింగ్, పాయింటింగ్, ఇవి 3. సో వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ ఫినిషెస్ అంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద స్ట్రక్చర్ from the exposed surface from rain, sun and other weathering conditions. సో మనం పెయింటింగ్ వేయకపోతే ఏమవుతుంది, ఆ వాటర్కి, రెయిన్స్, అలాగే సన్ డ్యూరింగ్ ద సమ్మర్, అలాగే వింటర్ కూల్ బ్రీజ్కి, వింటర్కి, ఇవన్నిటికి ఎక్స్పోజ్ అయినప్పుడు బిల్డింగ్ ఏమవుతుందంటే డిటీరియేషన్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది అన్నమాట, తొందరగా డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. టు ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో ఈ పెయింటింగ్ అది చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఆ డిటీరియేషన్ అన్నది తొందరగా స్టార్ట్ అవ్వదు. ఎప్పుడైతే తొందరగా స్టార్ట్ అవ్వలేదో మనకి లైఫ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ది ఫినిషింగ్స్ కవర్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ ద డిఫెక్టివ్ ఆర్ పూర్ వర్క్ మ్యాన్షిప్. సో మనకి ప్లాస్టింగ్ చేయడం వల్ల అలాగే పెయింటింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడక్కడ ప్యాచెస్ ఏమైనా ఉన్నా, లేకపోతే పూర్ వర్క్ మ్యాన్షిప్ వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ కూడా కవరప్ అయిపోయి లైఫ్ ఆఫ్ ద బిల్డింగ్ అన్నది ప్రెసైజ్గా చెప్పాలంటే లైఫ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అన్నది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఫినిషెస్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు చూడండి, ఏ బిల్డింగ్ చూసినా సరే ప్లాస్టింగ్ చేయని బిల్డింగ్ చూడండి, ప్లాస్టింగ్ చేసిన బిల్డింగ్ చూడండి. ఒక 20 సంవత్సరాల క్రితం ప్లాస్టింగ్ చేయని బిల్డింగ్ చూస్తే అది ఎప్పుడు కూలిపోతుందా అన్నట్లు ఉంటుంది. అదే 20 సంవత్సరాల బిల్డింగ్ ప్లాస్టింగ్లు అవి చేసి ప్రాపర్గా పెయింటింగ్ అది చేసి ఉన్న బిల్డింగ్ చూసినట్లయితే that will be sure that it will be visible as if it is a good and a new building. మనకి కొత్త బిల్డింగ్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది దాని అపియరెన్స్ అది చూసినట్లయితే. ఓకే.